ఎంత ఫాస్ట్ పాటలు పాడించారో రెహమాన్ గారు మీతో సార్ అట్లాగే మృదువైన పాటలు కూడా పాడించారు. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేనె అంటే వర్సటాలిటీ చూపించడం అనేది ఆయన ఒక ట్రెండ్ అండి. అదే సినిమాలో బిగినింగ్ పాట వెలతానై కలిసిందే మగువా తరినానే మగువా తరినాని నానే మగు కలేజీ స్టైల్ ఆయనతో పాటు మేము అందరం పాడాం. మొత్తం నేను బెన్నీ పీటర్ సురేష్ పీటర్ చిక్కుబుక్కు అందరం పాడాం. మేము అందరం ఉన్నాం అప్పట్లో. సింగర్గా బాగా ఎస్టాబ్లిష్ అయినాక విశ్వనాథం గారి దగ్గర మళ్ళీ పాడే అవకాశం వచ్చింది. పాడాం. విశ్వనాథం గారు దగ్గర పాడాను. విశ్వనాథం గారు ఇళయరాజా గారు చేసిన కలిసి చేసిన సెందమేడు పాట, దాంట్లో 2 సాంగ్స్ పాడా. ఆయన మ్యూజిక్ ఆయన పాటకి ఆయన ట్యూన్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా వాయిద్య సహకారం వాయించాల్సిన పద్ధతి అంతా రాజా గారి నోట్స్ ఇచ్చి చాలా నా లైఫ్ నాకే చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏజ్ ఆఫ్ 51, 52 ఇయర్స్ లోపు నేను విశ్వనాథం గారితో వర్క్ చేశాను. ఆయన దగ్గర పాడాను. కేవి మహాదేవన్ గారి దగ్గర పాడాను. వి కుమార్ గారి దగ్గర పాడాను. సత్యం గారి దగ్గర పాడాను. రమేష్ నాయుడు గారి దగ్గర పాడాను. ఎస్ రాజేశ్వరరావు గారి దగ్గర పాడాను. తాండ్ర పాపరాయుడులో. ఇవాళ మా ఈమాను నాకు కీబోర్డు వాయించి వాళ్ళు తమిళ్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా ఈమాను అందరి దగ్గర. అంటే ఇంతమందిని చూసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తాయి. అంటే మీరు ఆ వారధి సంధికాలంలో వచ్చారు కదా, అది పెద్ద లక్ అండి. రాజేశ్వర గారి దగ్గర పాడటం ఏంటండి. అక్కడి నుంచి ట్రావెల్ చేస్తే ఆయనతో వర్క్ చేసాం. మామ మహాదేవన్ గారితో, పొగళ్ళింది గారితో ఈటీవీ వర్క్ అన్నీ ఎంత చేసి ఉంటాం. భాగవతం ఇట్లాంటివి ఎన్ని వందల పద్యాలు వాటిల్లో, భాగవతం వాటిల్లో. ఇప్పుడు ఈ హీరోకి ఈ వాయిస్ సూట్ అవుతుంది అనేది ఒకప్పుడు ఉండేది కదా, అది ఫ్లేవర్ జస్ట్ ఫాలో చేసేవాళ్ళు కదా. ఆ కాలం గురించే మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఎలా ఉండేది సార్, ఈ అందరూ బాలుగారు కావాలి అనేవాడు. బాలుగారు లేకపోతే కనీసం మనం అయినా నాకు పాడాల్సిందే అనుకునేవాడు. ఆ పద్ధతి గురించి చెప్పండి. అలా మిమ్మల్నే కావాలనుకున్న హీరోలు లేదు సార్. అక్కడ ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు బిజీగా ఉంటే కొన్ని సినిమాల్లో బడ్జెట్ ప్రకారంగా కూడా, ప్లస్ అప్పుడు ఏంటంటే క్యాసెట్టే కదా. ఒక బాలసుబ్రహ్మణ్యం గారి ఒక పాట ఉన్నా 5 పాటలు ఉన్నా సేల్ ఒకటే. ఫస్ట్ పేరు ఒక సాంగ్ ఆయన పేరు ఉంటుంది, పారితోషికం ఆయనలో 4వ వంతు ఉంటుంది నాది. సో మిగతా 3 పాటలు ఏం వేసేసుకొని పాడించుకుంటే మనకి బడ్జెట్ తక్కువ, నీట్గా కనపడిపోద్ది అనుకునే ఉద్దేశం జనరల్గా ఉంటుందండి. ఇప్పుడు మధ్యరంగం సినిమా అదేంటో సినిమాలో నేను చూసింది, మ్యూజిక్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి సింగర్స్కి ఇవ్వడానికి బాధపడతారు ప్రొడ్యూసర్స్. అదేమిటో శాపం. బేరాలాడతారా మీ దగ్గర కూడా? ఇచ్చే 1500, 2000 కూడా బేరాలాడితే ఇంకెక్కడికి పోవాలండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. అందుకే ఇప్పటికీ అంతే ఉంది. అంటే అప్పట్లో ఆయన 3000, 3500 తీసుకునే బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి, అందుకే విఠల్ నవ్వేవాడు కాదు. నవ్వితే తగ్గించమంటారేమో అని. పేమెంట్ తీసుకున్నావా కానీ ఆయన మొహంలో నవ్వు చూసేవాడు నేను. ఇప్పుడు ఎందుకంటే నవ్వుతుంటే గురుగారు కూడా చిన్న కంపెనీ, అందరూ చిన్న కంపెనీ అయితే ఇంకెవడు పెద్దోడు. ఇప్పుడు కోట్లు లక్షలు పోగొట్టే చోట పోగొడతారు. 1500, 2000, 3000 అది అసలు పాటకు జీవం కదా. పాట అంటే అది అదే సంస్కృతి ఇప్పటికీ సాగుతుంది అనుకోండి గౌరవప్రదంగా. అదేదో కానివ్వండి. కాకపోతే ఏంటంటే నార్త్లో కన్నా కూడా సింగర్స్కి పేమెంట్స్ అనేది ఇక్కడ చాలా తక్కువ కంపారిటివ్ టు హిందీ సినిమాలకు కానివ్వండి, రీజనల్ లాంగ్వేజ్కి చాలా తేడా ఉంది. అక్కడ రూ. 1,00,000 తీసుకుంటే అక్కడ 5,000. బయట చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఆ సినిమాలో 5 పాటలు 5 3 15,000 అనేది తెలియదు.
ఏ 25 లక్షలు 50 లక్షలు రజనీకాంత్ గారి డబ్బింగ్ చెప్తున్నారంటే ఎన్ని కోట్లు మన దగ్గరికి వచ్చేటప్పటికి 5 లక్షలకు బేరాలు ఆడతారని తెలియదు. అన్నీ కొన్ని చోట్ల మాట్లాడకూడదు, మీరు ఫ్రెండ్లీగా చెప్తున్నా, దీంట్లో ఒక సటైర్ ఉంది కాబట్టి. హాయ్, దిస్ ఈజ్ మనో. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్